చక్రబంధంలో కేసీఆర్ దోషిగా నిలబెట్టిన కాళేశ్వరం కమిషన్ త్వరలో బహిర్గతం కానున్న విద్యుత్ ఒప్పందాల విషయమట. ఈ కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తం స్కాములు వెంటాడుతున్నాయి. అప్పుడు తెచ్చిన స్కీములు ఇప్పుడు స్కాములు అయినాయి. కేసీఆర్ ఏ స్కీమ్ తెచ్చినా స్కామ్గానే మారింది. మనకు ఆయనకు తెలిసి మారిందా తెలియక మారిందా అర్థమవుతలేదు. కేసీఆర్ తెచ్చిన స్కీము స్కాములుగానే మారినాయి. ఏమేమి స్కీములు? కాళేశ్వరం స్కీము స్కామ్గా మారింది. అది విచారణ పూర్తయింది. త్వరలో జైలుకు పోతాడు కేసీఆర్. గొర్రెల స్కీము 1000 కోట్ల స్కామ్గా మారింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ అండ్ ఆయన ఓఎస్డి కళ్యాణ్ తోటి దాని మీద విచారణ జరుగుతుంది. ఈ కార్ రేసు అది మన తెలంగాణలో చేయడం వల్ల, తెలంగాణలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల, ఈ కార్ రేస్ నిర్వహించడం వల్ల మనకు ఎన్నో కోట్లు, వందల వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పారు. దాంట్లో స్కామ్ చేసిర్రు. ఫోన్ ట్యాపింగ్ స్కీమ్ లాగా నడిపి రాళ్ళు కూడా ప్రభుత్వ స్కీమ్ అనుకున్నారేమో, స్కామ్ అది కూడా. ఇట్లా అదే కాదు, ఇంకా విద్యుత్ ఒప్పందాల విషయంలో కూడా స్కామ్ జరిగిందట. అవి కూడా బయటకు వస్తాయి. కుంతకాల జగదీశ్వర్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ ఒప్పందాలు జరిగినాయి అనేటువంటిది ఇంకో ఆరోపణ. ఇప్పుడు టార్గెట్ కాంగ్రెస్లో ఒక టార్గెట్ గుంతకాల జగదీశ్వర్ రెడ్డి. గుంతకాల జగదీశ్వర్ రెడ్డి కొంత కేసీఆర్ కంటే, కేటీఆర్ కంటే, హరీష్ రావు కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి మీద. కాబట్టి రేవంత్ రెడ్డి ఎక్కడికి ఎలా చూస్తున్నాడు, విద్యుత్ శాఖ మంత్రికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఏడ దొరికిండు, ఏడ దొరుకుతాడు అనేటువంటిది అది చూస్తున్నారు. ఇవాళ రేపు ఆయన కూడా విచారణ అవుతారు. అంటే తర్వాత ఈ మొత్తం మీద ఏ స్కీమ్ తీసుకున్న స్కామ్ పేరిట కూర్చుంది. దాంట్లో మంత్రులు ఇన్వాల్వ్ అయినారు, కేసీఆర్ కుటుంబం ఇన్వాల్వ్ అయింది. కవిత అయితే లిక్కర్ స్కామ్లో పోయింది. స్కీమ్ అనుకున్నట్టుంది ఆమె, ప్రభుత్వ పాలసీ అనుకున్నట్టుంది, స్కీమ్ అనుకున్నట్టుంది, స్కామ్లో పోయింది. అవి జైలుకి పోయించింది ఆమె. పాపం పోయింది అన్నట్టుగా. గంగలో మునిగితే పాపాలు ఎట్లా పోతాయో, బీజేపీలో ఏరితే పాపాలు ఎట్లా పోతాయో ఆమె జైలుకి పోయించింది. తిహార్ జైలుకి ఆమె పాపం పోయింది అనుకో. మిగతా వాళ్ళ పరిస్థితి జైలుకి పోతారా మరి? కేసీఆర్ బిడ్డనే జైలుకి పోయొచ్చింది, కేసీఆర్ బిడ్డ జైలుకి పోయొచ్చింది. ఇక మరి వీళ్ళ పరిస్థితి ఏంది? కేసీఆర్ కూడా పోతాడు. ఇక ఎలక్షన్లు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆపుతున్నాడట. రేవంత్ రెడ్డి ఆపడానికి కారణం ఎలక్షన్లు ఉన్నాయని. ఇప్పుడే జైలుకి పంపిస్తే ఆయన మీద సానుభూతి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ బలపడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ బలపడడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి కొంచెం ఆపుతున్నాడు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే ఖచ్చితంగా జైలుకు పంపిస్తాడు. ఇది ఖాయం.